भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः అంటూ ఆ రుద్రాధ్యాయం నిరంతరం కాశీలో వినిపిస్తూనే ఉంటుంది. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే కాశీ విశ్వేశ్వర దర్శనం జరగదు. ఆ కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి, మాతా అన్నపూర్ణాదేవి, గంగాదేవి కృపా కటాక్షముల వలన ఒలీటివారు, ముద్దువారు, పంతులవారు, పాలంకివారు, వేదులవారు, కొటికలపూడివారు, అన్నాపంతుల వారు, ఇలా మన వారందరూ కాశీలో మానస సరోవరం ఘాటుకు దగ్గరగా సంగమంగా ఏర్పడి శ్రీమతి స్వరాజ్యలక్ష్మికి శ్రద్ధాంజలి సమర్పించారు. వందనమిదే వందనమిదే ఓ మాత జయ భారత జననీ వందనమిదే వందనమిదే జయ జననీ మాత వందనమిదే వందనమిదే. నేనేనరా మీరు పాపాయి అనే ప్రేమగా పిలుచుకునే స్వరాజ్యలక్ష్మిని. మీరందరూ కాశీ వస్తున్నారని తెలిసి నేను నాతో సత్యవతిని కూడా తీసుకుని వచ్చాను. నేను మీ అందరికంటే ముందుగా వచ్చి వారాహి అమ్మవారి గుడి దగ్గర ఉన్నాము. భాస్కర్రావు గారు మాత్రం రాలేదు. T20 వరల్డ్ కప్ మ్యాచెస్ చూస్తూ ఉన్నారు. సావిరహే తవ దీనా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా రాధా సావిరహే తవ దీనా. ఇదిగో అందరూ వినండి శ్రద్ధగా. ఒసై, బుచ్చి, దుర్గా, లలిత, పాపాయి, ఉషారాణి, లక్ష్మి, సూర్యం, శ్రీనుబాబా, బిలాస్పూర్ అప్పలు, లల్లి అమ్మలు అప్పలు, ఇలా ఎవరైతే రాలేదో ఈ కాశీ విశేషాలు మీ అందరికీ వినిపిస్తానరా. మరి పాపం మీరందరూ రాలేకపోయారు కదా, అందుకని. ఒకసారి సత్యవతి, ఇదిగో మన వాళ్ళందరికీ టీ ఇయ్యి, తర్వాత అందరికీ భోజనం ఏర్పాటు చెయ్యి. అలాగేనండి వదిన గారు అంటూ సత్యవతి వంటిట్లోకి వెళ్ళింది. హాయ్ 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 చిన్ని పాపాయి మాటే హాయి అల్లరి మా పాపాడింది ఆట ఎల్లరి కన్నుల తేలించు తేట తరతరాల మా పాపాయి పాట వన్నెల బాట వెన్నెల తోట ఆనందమానందమానందమే హాయ్ 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 చిన్ని పాపాయి మాటే హాయి. కిషన్, మున్ని, శ్రీధర్, శ్రీప్రియ అందరూ కలిసి ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా జరిగింది. జోషి మఠం దగ్గర అందరికీ ఏసీ రూములు, రాజరాజేశ్వరి ట్రస్ట్లో అందరికీ భోజనములు, పలహారములు. అందరూ పెద్దవాళ్ళు కావడంతో పెద్దగా ఎక్కువ దూరం దేనికి నడిచి వెళ్ళక్కర్లేకుండా ఏర్పాటు చేశారు. అందరికంటే ముందు చోడవరం నుండి రవి, వసంత వాళ్ళ మావయ్య గారు, విశాఖపట్నం నుండి అజయ్, రాజీ, విజయనగరం నుండి నాగభూషణం గారు, పద్మ అందరూ కలిసి బయలుదేరి సోమవారం ఉదయానికల్లా వారణాసి చేరుకున్నారు. అప్పటికే కిషన్ వారితో అన్ని విషయాలు మాట్లాడడంతో వారు తిన్నగా వాళ్ళకి ఏర్పాటు చేసిన రూముకి చేరుకున్నారు. ఇక కిషన్, మున్ని, డాలీ, చింటూ, శ్రీధర్, పద్మిని సికింద్రాబాద్ నుండి బయలుదేరి జూన్ 24 సాయంకాలం కల్లా ఇక్కడికి చేరుకున్నారు. శ్రీధర్, శ్రీప్రియ, శ్రీకృతి కూడా ముంబై నుండి బయలుదేరి చేరుకున్నారు. మరొక ప్రక్క విశ్వనాథరావు, శ్యామల బిలాస్పూర్ నుండి సారనాథ్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి జూన్ 24 సాయంత్రానికల్లా ఇక్కడికి చేరుకున్నారు. సీతాపతి, బాబు, వరలక్ష్మి, శోభ సికింద్రాబాద్ నుండి జూన్ 24న బయలుదేరి 25 కల్లా ఇక్కడికి చేరుకున్నారు. వేదుల సత్యమూర్తి గారు, దిలీప్, సరోజ సికింద్రాబాద్ నుండి బయలుదేరి జూన్ 26 కల్లా ఇక్కడికి చేరారు. అలాగే రాజు, నానాజీ కూడా
నీలాచల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి జూన్ 26 కల్లా ఇక్కడికి చేరారు. మంగళూరు నుండి విమానంలో బయలుదేరి రవిచంద్ర, కృష్ణవేణి పిల్లలు మంగళవారమే కాశీ వచ్చారు. వచ్చిన అతిథులందరూ ఉండేందుకు వీలుగా చక్కనైన వసతి గృహములు ఏర్పాటు చేశారు. జూన్ 24న ఏ కార్యక్రమాలు లేకపోవడంతో అందరూ విశ్రాంతి తీసుకొని సాయంకాలం కిషను, పిల్లలు, శ్రీధరు, పద్మిని గంగాహారతి చూడడానికి వెళ్ళారు. అయితే అజయ్, రాజీ, వసంత, రవి వాళ్ళ మావయ్య గారు ఉదయమే లేచి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు సత్యవతికి అందరూ కనిపిస్తున్నారు, కానీ మమ్మల్ని వాళ్ళు గమనించే అవకాశం లేదు. జూన్ 25న అజయ్, రాజీ, రవి, వసంత వాళ్ళు గయ చూడడానికి వెళ్ళారు. ఇక నాగభూషణం గారు, పద్మ, విశ్వనాథరావు గారు, శ్యామల అయోధ్య చూడడానికి వెళ్ళారు. వాళ్ళు మరొక రోజు అక్కడే ఉండి జూన్ 26న తిరిగి వచ్చారు. ఇక జూన్ 25 సాయంత్రం అందరూ కలిసి మరోసారి గంగాహారతి దర్శనం చేసుకున్నారు. మరికొందరు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అందరూ రాత్రి రాజరాజేశ్వరి అన్నదాన ట్రస్ట్లో పలహారం సేవించారు. ఇదంతా చూస్తూ ఉంటే ఎంత సందడిగా ఉందో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అయినా నా ఆనందం వారణాసి రాలేకపోయిన వారితో పంచుకోవాలని ఇంత వివరంగా చెప్తున్నాను. ఏమిటి ముసిలిది సుత్తు కొడుతోంది అనుకోకండి. ఇక జూన్ 26వ తేదీ ఈరోజు ఊనాబ్దికము 13వ మాసికము. కిషన్, శ్రీధర్, మున్ని, శ్రీప్రియ పిల్లలు అందరూ శ్రద్ధగా కార్యక్రమాన్ని జరిపించారు. ఎంతో సంతోషం అనిపించింది. ఎవరికైనా పిల్లలు శ్రద్ధతో పితృకార్యం జరిపిస్తుంటే ఆనందమే కదా. అది కూడా నాకు అత్యంత ప్రియమైన కాశీక్షేత్రంలో జరిపించడం ఇంకా ఆనందదాయకం. ఆమని వచ్చింది నామది పాడింది, పరవశించి పదే పదే నాట్యమే చేసింది. ఆమని వచ్చింది నామది పాడింది, కుహూ కుహూ కోకిలమ్మ రాగాలతో కొత్త పాట పాడింది. కోకిలమ్మ రాగాలతో కొత్త పాట పాడింది. ఆమని వచ్చింది నామది పాడింది. అయితే అజయ్, రాజీ, రవి, వసంత మాత్రం ప్రయాగరాజ్ చూడడానికి వెళ్ళారు. ప్రయాగ స్నానం అయిన తర్వాత పూజలు అవి చేసుకుని అక్కడి నుండే వాళ్ళు అయోధ్యకు వెళ్ళారు. మా పిల్లలు సరే, మా అన్నదమ్ములు బాబు, సీతాపతి ఎక్కడా అని వెతుకుతుండగా వాళ్ళు వరలక్ష్మితో కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడం గమనించాను. మధ్యాహ్న భోజనాలు అయిన తర్వాత వరలక్ష్మి, శ్యామల, పద్మ షాపింగ్కి వెళ్ళారు. శ్రీప్రియ, మున్ని, పద్మిని పిల్లలు బుధవారం గంగానది ఆవలి ఒడ్డుకు వెళ్ళి స్నానం చేశారు. మిగిలిన అందరూ గంగానదిలో పడవ షికారుకు వెళ్ళి అన్ని ఘాట్లు దర్శించారు. చెప్పకేం, నేను సత్యవతి కూడా వాళ్ళతో అలా తిరిగి వచ్చాను. మళ్ళీ నాకు సత్యవతికి ఆ శివయ్య ఎప్పుడు అవకాశం ఇస్తాడో తెలియదు కదా. అందరూ పడవ షికారు తర్వాత దశాశ్వమేధ ఘాటికి వచ్చి గంగాహారతి దర్శించుకున్నారు. గురువారం ఉదయం బాబు, శ్రీధర్, నాగభూషణం గారు, పద్మ, బాలాజీ గంగానది అవతల ఒడ్డుకు వెళ్ళి స్నానం చేసి పెద్దవాళ్ళందరికీ తర్పణాలు వదిలారు. ఈరోజు జూన్ 27వ తేదీ గురువారం, సంవత్సర విముఖము. నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోయి సంవత్సరం గడిచింది. నిజానికి నేను నా పిల్లలకు దూరం అయ్యాననే బాధపడాలో లేక స్వర్గంలో ఉన్న మా శ్రీవారిని చేరుకున్నానని సంతోషపడాలో తెలియడం లేదు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడనవ్వెను నేడు. తోటలో నారాజు నవ్వులా అవి కావు నవ పారిజాతాలు, నవ్వులా అవి కావు నవ పారిజాతాలు. రవ్వంత సడిలే నిరసరమ్య గీతాలు. ఆ రాజు ఈరోజు అరుదించునా, ఆ రాజు ఈరోజు అరుదించునా. దిలీప్, సరోజ, వేదుల సత్యమూర్తి గారు, రవి, కృష్ణవేణి పిల్లలు, పద్మిని అందరూ కలిసి తెల్లవారుజామున కాశీ విశ్వేశ్వరుని ఆలయంకు వెళ్ళి అభిషేకం జరిపించారు. విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు.
యథావిధిగా సంవత్సరీకం రోజున జరగవలసిన కార్యక్రమాలన్నీ ముగించి దశదానాలు జరిపించారు. కుటుంబంలోని కొందరు సంవత్సరీకం భోజనం చేశారు. మరికొందరు శ్రీ రాజరాజేశ్వరి ట్రస్ట్లో భోజనం చేశారు. చాలామంది భోజనాల తర్వాత తిరుగు ప్రయాణం. అజయ్, రాజీ, వసంత, రవి, రాజు, నానాజీ వీళ్ళందరూ విశాఖపట్నం బయలుదేరారు. పద్మ, నాగభూషణం, బాలాజీ కూడా వీరితో పాటే బయలుదేరారు. రాత్రి విస్సు, శ్యామల బిలాస్పూర్ ట్రైన్కి వెళ్ళారు. ఇలా సగం మంది ప్రయాణమయ్యారు. అందరికీ శ్రీప్రియ, మున్ని బట్టలు పెట్టారు. హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చేర్చిత నీల కళేబర పీతవసన వనమాలి చందన చేర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మిత సాలి చరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవధూనికరం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవధూనికరం మధుసూదన వదన సరోజం. జూన్ 28వ తేదీ శుక్రవారం. ఈరోజు మా పిల్లలు ఎంతో శ్రద్ధతో ప్రత్యాబ్దికమును నిర్వహించారు. కాశీలోని పురోహితులు సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ రోజు సాయంత్రమే స్వస్తి పుణ్యాహవచనం కూడా జరిపించి వారిని ఈ సంవత్సర కాలపు సూతకము నుండి విముక్తి కలిగించారు. అయితే రవిచంద్ర, కృష్ణవేణి పిల్లలు సరోజ, శోభ, పద్మిని, డాలి, శ్రీకృతి, చింటూ, బాబు 18 సీటర్ టూరిస్టుల ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ స్నానం కోసం బయలుదేరారు. ఉదయం 9:30 గంటలకు సెంటర్ నుండి బయలుదేరి 12:30కి ప్రయాగ చేరుకున్నారు. పడవలో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేశారు. గంగా, యమున, సరస్వతి నదులకు పూజలు చేశారు. బట్టలు మార్చుకొని హనుమాన్ మందిరం దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి మాధవేశ్వరీదేవి శక్తిపీఠంను దర్శించుకున్నారు. మధ్యదారిలో సీతా భూప్రవేశం స్థలాన్ని దర్శించి రాత్రి 9 గంటలకు వసతి గృహములకు చేరుకున్నారు. మన్నాడు శనివారం జూన్ 29న అందరూ త్వరగా లేచి స్నానాలు అవి ముగించుకొని ఇక్కడికి దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కిషన్ కుటుంబం, శ్రీధర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఆ తర్వాత కాఫీ, టిఫిన్లు ముగించుకొని కిషన్, మున్ని పిల్లలు, శ్రీధర్, శ్రీప్రియ, శ్రీకృతి, సత్యమూర్తి గారు, దిలీపు, సరోజ, పద్మిని, శోభ, బాబు, వరలక్ష్మి, రవిచంద్ర, కృష్ణవేణి పిల్లలు ఇలా అందరూ కలిసి 20 సీటర్ బస్సులో అయోధ్య బాలరాముని దర్శనం చేసుకుందామని బయలుదేరారు. పాపం సీతాపతి, శ్రీధర్లకి ఒంట్లో బాగలేదని రాలేదు. అందరూ కలిసి 4 గంటలకు అయోధ్య చేరారు. వరలక్ష్మి, శోభని వీల్ చైర్లో తీసుకుని వెళ్ళారు. మిగిలిన వారందరూ జనరల్ క్యూలో వెళ్ళారు. బాలకనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల విద్రుత శరజాల సుభగ కరుణాలవాల
గణనీల నవ్య వనమాలికాభరణ ఏలాని దయారాదు పరాకు చేసే వేళ సమయము కాదు. అయోధ్యలో బాలరాముని దర్శనం అయిన తర్వాత సరయూనది దర్శనం, లతా చౌక్ చూసి మళ్ళీ తిరిగి ప్రయాణం. రాత్రి 12 గంటలకు రూమ్కి చేరుకున్నారు. నిన్న రాత్రి ప్రయాణిక బడలిక వల్ల అందరూ లేటుగా లేచారు. రవిచంద్ర, కృష్ణవేణి పిల్లలు ఆదివారం జూన్ 30వ తేదీ 9 గంటలకు బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరారు. అక్కడి నుండి మంగళూరుకి ఎయిర్ప్లేన్లో ప్రయాణమయ్యారు. 3 గంటల నుండి అందరూ స్టేషన్కి బయలుదేరారు. సత్యమూర్తి గారు, దిలీపు, సరోజ, శోభ, కిషన్, ముని, పద్మిని పిల్లలు జూలై 1 సోమవారం రాత్రి 10:30కి సికింద్రాబాద్ చేరారు. సికింద్రాబాద్ నుండి కిషన్, ముని, పద్మిని పిల్లలు మాదాపూర్కి, సత్యమూర్తి గారు, దిలీపు, సరోజ కుక్కట్పల్లికి, వరలక్ష్మి, శోభ కొండాపూర్కి, బాబు, శ్రీధర్, సీతాపతి ఓల్సఫిల్గూడ మరియు మలాలికి, ఇలా ఎవరిళ్లకు వాళ్ళు క్షేమంగా చేరారు. శ్రీధర్, శ్రీప్రియ, శ్రీకృతి కూడా 12 గంటలు ఎక్స్ప్రెస్కి బయలుదేరి మొన్నటి జూలై 1 మధ్యాహ్నం 3 గంటలకు ముంబై చేరారు. ఇలా ఎవరింటికి వారు అందరూ క్షేమంగా చేరారు. పాపం శ్రీదేవి, శ్రీప్రియ, పద్మ ఈ విధంగా ఏడాదంతా కష్టపడి అన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళిద్దరికీ నా ఆశీస్సులు. వాళ్ళిద్దరికీ బనారస్ పట్టు చీరలు కొని ఇస్తాను. పద సత్యవతి. అక్కడ భాస్కర్రావు గారు ఇండియా ప్రపంచ కప్ గెలిచిందని సంబరపడిపోతున్నారు. అర్జెంటుగా బొబ్బట్లు, బూర్లు చేయాలట. పదా మరి వేగంగా.